ఈరోజు గోంగూరతో పులిహోర చేశానండి. చాలా బాగుందండి. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీయేనండి. మనకి చింతపండు పులిహోర అయితే మనకి పులుసు తీసుకుని ఉడకబెట్టడం అవన్నీ ఒక ప్రాసెస్. గోంగూర పులిహోర అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. నేను ఎలా చేశానో ఒకసారి వీడియోలో చూడండి. మీకు నచ్చితే కానీ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మన క్యారేజీలోకైనా సరే వేరే కూరతో కానీ చట్నీ కూడా అవసరం లేదండి. మామూలుగా మనం నిమ్మకాయ పులిహోర అయినా, చింతపండు పులిహోర అయినా, టమాటో చట్నీ చేసుకుంటాం కదా, అలా ఏం అవసరం లేదండి. ఈ గోంగూర పులిహోరకి చట్నీతో పని ఏమీ లేకుండా చక్కగా కమ్మగా ఉండిద్ది. మామూలుగా మనం గోంగూర, ఉప్పు, కారం, కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసేసుకుని ఆ పేస్ట్ పక్కన పెట్టేసుకుందామండి. యాస్టీస్గా మళ్ళీ తాలింపు దినుసులు మామూలుగా మనం పులిహోరలోకి ఎలా తాలింపు చేసుకుంటామో అలాగే అన్నీ వేసి దినుసులన్నీ తాలింపు చేసుకుంటామేనండి. ఇవి కూడా తాలింపు అయిపోయిన తర్వాత మనం కలుపుకునే పులిహోర గిన్నెలోకి ఆ తాలింపు వేసేసుకుందామండి. తర్వాత మనం గోంగూర పేస్ట్ పట్టుకున్నాం కదా, అది తీసేసేసి దీంట్లో వేసేసుకుందామండి. మనం దీంట్లో ఆల్రెడీ ఉప్పు వేసి పట్టాం కాబట్టి ఉడకబెట్టాం కాబట్టి గోంగూరలో మనం రైస్ వేసుకునేటప్పుడైనా సరే మనం చెక్ చేసుకుని కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చండి. మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత మనం రైస్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత పచ్చి కరివేపాకు రెమ్మలు 4 వేసానండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ తగ్గిద్ది అనిపించిందండి నాకు. కొంచెం సాల్ట్ కూడా వేసేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా కలుపుకుంటమేనండి. అంతేనండి. ఇంకా దీనికి ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి. చాలా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉండిద్ది కూడా మనకి. ఇది నేను మొన్న ఒకరి ఇంట్లో, బంధువుల ఇంట్లో తిన్నానండి. చాలా బాగుందండి. ఇంకా నేను ఆవిడని అడిగితే ఎలా చేశారు అని ఇంకా ఈ ప్రాసెస్ చెప్పారనమాట. చాలా చక్కగా ఉందండి. మనకి చట్నీతో కూడా పని ఉండదండి. దీంట్లో కావాలి అనుకుంటే పెరుగు కూడా కలుపుకోవచ్చండి. నేనైతే ఏమీ కలుపుకోకుండానే మేమందరం తినేసామండి. బాగుంటుందండి. ఇంకా అలా చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. మనం అన్నం మాత్రం కొంచెం పొడి పొడిగా వండుకుంటమే బెస్ట్ అండి. ఎందుకంటే ముద్ద లేకోకుండా అట్లా ఉండిద్ది అనమాట. అన్నం వండేటప్పుడు కొంచెం ఒక 2 నూనె చుక్కలు వేస్తే మనకి పొడి పొడిగా వచ్చేస్తుందండి. గింజి పట్టుకోకుండా ఉండిద్ది అంటారు కదా, అట్లా. కాలుతుందండి పులిహోర. వేడిగా ఉంది కొంచెం రైసు కలుపుతుంటే. కానీ చేత్తో కలిపితేనే పులిహోర చక్కగా కలిసి అంత బాగుంటుందండి, గరిటెతో కంటే కూడా. మొత్తం కలిపేసేసుకున్నానండి. ఇంకొంచెం సాల్ట్ చెక్ చేసుకున్నానండి. కొంచెం తక్కువైంది. కొంచెం వేసానండి మళ్ళీ మధ్యలోను. భలే ఉందండి కమ్మగా. మనం తాలింపు పెట్టాం కదా, ఆ పచ్చి వాసన కానీ ఏమీ లేకోకుండా చక్కగా ఉందండి. మనం జర్నీకి వెళ్ళేటప్పుడైనా సరే, బాక్స్లో అయినా సరే చక్కగా క్యారేజీ కట్టుకోవచ్చండి. చాలా బాగుందండి. నేను చేసిన ప్రాసెస్ మీకు ఈజీగా నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ చూసి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్సాక్షిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మీరు వీడియోస్ చూసిన వారందరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెడీ అయిపోయిందండి పులిహోర. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో వీడియోతో రేపు కలుద్దామండి. ఉంటానండి.